ప్రజలను అమాయకులుగా ఏది చెప్పినా నమ్మేసేవారిగా భావిస్తూ ఇంతకాలం అనేక ప్రకటనలు చేస్తూ వచ్చారు చంద్రబాబు. తాను చేసే ప్రకటనల్లో నిజం లేదని తెలుసు, తాను అబద్ధాలు చెప్తున్నాను అని తెలుసు. అయినా సరే ఆయన ఆచరణ సాధ్యం కాని హామీలు, అశాస్త్రీయ విధానాలు ప్రచారం చేస్తుంటారు. ఎల్లో మీడియాలో ఆ మేరకు ప్రచారం చేసి ఎన్నికల్లో రాజకీయాల్లో లబ్ధి పొందాలని చూస్తుంటారు. తాజాగా ఆయన లేవనెత్తిన సంతానోత్పత్తి పాలసీ కూడా అలాంటిదే. 3 కంటే 30,000 ఇస్తాను, 4 కంటే 40,000 ఇస్తాను అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై మేధావులు, వైద్యులు, ప్రత్యర్థి పార్టీల నేతలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజలను వెర్రి గొర్రెల్లా భావిస్తూ మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు కపట నీతిపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఒక గొప్పదనం ఉంది. తాను మాట్లాడుతున్నది అబద్ధమని ఆయనకు తెలుసు. తాను చెప్పేది ఆచరణ సాధ్యం కాదని అంతకన్నా బాగా తెలుసు. అయినా అలాంటి వాటిని ప్రజల్లో ప్రచారం చేయాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండడమే ఆయన గొప్పదనం. డైవర్షన్ రాజకీయాల్లో భాగమా లేక ప్రజలను మభ్యపెట్టడమా, తన గురించే అంతా చర్చించుకోవాలన్న ఉద్దేశమా అన్నదానిపై ఎలాగైనా ఊహించుకోవచ్చు. దానివల్ల తనకు ప్రతిష్ట వస్తుందా అప్రతిష్ట కలుగుతుందా అన్నది ఆలోచించరు. ఏమాత్రం మొహమాట పడకుండా చంద్రబాబు ప్రచారం చేయగలరు. 3 పిల్లల కంటే 30,000, 4 కంటే 40,000 అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. మనకు ఇదేమిటి పిచ్చిగోళ అని అనిపించవచ్చు, కానీ ఆయన లక్ష్యం వేరు. ఒక సిద్ధాంతకర్తేమో అన్న భావన ప్రజల్లో ఉంటే చాలని అనుకుంటారన్నమాట. అదే తన విజన్ అనుకోవాలన్నది ఆయన కోరిక కావచ్చు. ఇందులో ఉచితానుచితాలు, సాధ్యాసాధ్యాలతో ఆయనకు సంబంధం లేదు. కాకపోతే ఈసారి దేశంలోని పలువురు ప్రముఖులు, కొందరు వైద్యులు చంద్రబాబు తీరును ఆక్షేపిస్తూ వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎద్దేవా చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ స్పందిస్తూ ఇంతమంది బిడ్డలను కనడానికి ఆడవారేమైనా యంత్రాలా అని మండిపడ్డారు. చంద్రబాబు ఇస్తానని చెబుతున్న మొత్తం డైపర్లకు కూడా సరిపోదని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు గట్టి మద్దతుదారుగా పేరున్న కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సైతం ఈ ప్రతిపాదనపై మాట్లాడుతూ పిల్లలు పుట్టిన తర్వాత సంగతి ఏమిటి, వాళ్ళ చదువుల ఖర్చు, ఆహారం, మందులు, పెంపకం ఖర్చులు ప్రభుత్వం చూసుకుంటుందా అని ప్రశ్నించారు. ప్రజలకు కావలసింది జీవన భద్రత తప్ప పతాక శీర్షికల్లో ఎక్కే స్కీములు కావని ఆమె ఎద్దేవా చేశారు. నటి పూనం కౌర్ విభిన్నంగా స్పందించారు. ముందున్న ఆర్థిక అనిశ్చిత కాలాన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ కు ఎక్కువ మంది పిల్లలు ఉండాలని భావిద్దామని ఆమె వ్యంగ్య వ్యాఖ్యానం చేశారు. మాజీ పోలీసు ఉన్నతాధికారి కిరణ్ బేడి మహిళలు తమ అత్యంత ఉత్పాదక జీవిత కాలాన్ని 3-4 పిల్లలను కనడం, పెంచడానికే వినియోగించాలన్న భావన సరైనదేనా అని ప్రశ్నించారు. అంటే ఒక రకంగా చంద్రబాబుది ఫ్యూడల్ భావజాలంగా ఆమె అభిప్రాయపడ్డారన్నమాట. మరో సిపిఐ నేత జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు చెబుతున్న 30,000 బారసాల ఖర్చులకైనా వస్తాయా అని అడిగారు. మాజీ మంత్రులు, వైసీపీ నేతలు పేరు నాని, అంబటి రాంబాబు తదితరులు ముందుగా చంద్రబాబు తన కుటుంబంలో దీన్ని ఆచరించి చూపించాలని సూచించారు. చంద్రబాబు ఈ విషయాలేమీ తెలియని అమాయకుడు కాదు, ఆయన కావాలని చెప్తారు. తద్వారా ఏపీలో ఉన్న అనేక ఇతర సమస్యల గురించి పెద్దగా మాట్లాడకుండా ఉంటే చాలన్నమాట. ఉదాహరణకు సూపర్ 6 హామీల గురించి కాకుండా సంతానోత్పత్తి గురించి ఆలోచించాలన్నమాట. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన వాగ్దానం ఏమిటో ప్రజలకు గుర్తుకు రాకూడదన్నమాట. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పన్నులను తగ్గించి చమురు ధరలు పెరగకుండా చూస్తామని గప్పాలు పోయారు. అది సాధ్యం కాదని ఆనాడే వారికి తెలుసు. అయినా తన కుమారుడు లోకేష్ తో కలిసి జనాన్ని నమ్మించే యత్నం చేశారు. తాను సంపద సృష్టిస్తానని ప్రతి సభలోనూ జనం చెవులు దద్దరిల్లేలా ప్రచారం చేశారు. తీరా అధికారం వచ్చాక సంపద సృష్టించే మార్గాలుంటే తనకు చెవిలో చెప్పాలని జనాన్నే కోరారు. గల్లాపెట్ట ఖాళీగా ఉందని చేతులెత్తేశారు. తాజాగా అసలు సంపద సృష్టి మీ చేతిలోనే ఉంది, అది పిల్లలను కనడమేనని చెప్పి ప్రజలందరినీ అమాయక గొర్రెలుగా మార్చారన్నమాట. నిజానికి సంపద సృష్టి తన చేతిలో లేదని ఆయనకు ఎన్నికల ముందు కూడా బాగా తెలుసు. అయినా ఎన్నికల్లో జనాన్ని మభ్యపెట్టడానికి అలాంటి డైలాగులు చెప్పాలి. సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో విపరీత ప్రచారం చేయాలి. తద్వారా చంద్రబాబు ఏదో చేసేస్తారన్న భావన కలిగించాలి, ఓట్లు దండుకోవాలి. ఇదే లక్ష్యంగా ఆయన పనిచేస్తుంటారు. ఇలా ఒకటి కాదు, 2014 ఎన్నికల్లో సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తామని తెగ చెప్పారు. అది ఎలా సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రశ్నించినా చంద్రబాబుకు ఆ మ్యాజిక్ తెలుసని టీడీపీ వారు వాదించేవారు. వాస్తవానికి చంద్రబాబుకు తెలుసు తాను చేస్తున్నది తప్పుడు వాగ్దానం అని. బ్యాంకుల్లో ఉన్న బంగారు నగలను కూడా విడిపించి ఇస్తానని రైతులకు హామీ ఇచ్చారంటేనే అది మోసపూరితమైన హామీ అన్న సంగతి ఎంతో విజన్ ఉందని చెప్పుకునే ఆయనకు తెలియకుండా ఉంటుందా? రైతుల ఆశను ఆయన అలా క్యాష్ చేసుకున్నారన్నమాట. ఓట్లు వేశారు. ఆ తర్వాత మరీ ఎంత ఆశపోతులుగా ఉంటారా అని వారినే ఆయన ఎద్దేవా చేశారు. సూపర్ 6 లో ఉన్న హామీలు ముఖ్యంగా ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు చొప్పున ప్రతి మహిళకు ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదని చంద్రబాబు తెలుసు. అయినా వారిని బురిడి కొట్టించాలంటే ఇదొక్కటే మార్గం అనుకున్నారు, చెప్పేశారు. అధికారం వచ్చాక దాన్ని ఊసే ఎత్తలేదు. మంత్రి అచ్చెన్నాయుడు దాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని నమ్మాలని
జనానికి చెప్పారు. పేదరికం లేకుండా చేసేస్తానంటూ ప్రగల్భాలు పోయారు. తదుపరి ధనికులు పేదలను దత్తత తీసుకుంటే సరి అని కొత్త సూత్రం చెప్పి చేతులు దులుపుకున్నారు. నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామని అన్నారు. గత టర్మ్ లో కూడా ఆయన చెప్పినా చేయలేదు. అయినా మళ్ళీ అదే వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక 23 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంటూ కాకి లెక్కలు చెప్పి సరిపెట్టుకోమంటున్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అది చావంతాడంత జాబితా అవుతుంది. పిల్లలను కనండని ఎందుకు చెబుతున్నారు? జనాభా తగ్గుతోందన్న కారణంగా ఆయన అంటున్నారని అనుకుంటే పొరపాటే. కేవలం ఇదొక భావజాలంగా మార్చి జనాన్ని ఏమర్చాలి. దక్షిణాదికి నిధుల్లోనే కాక లోక్సభ సీట్ల విషయంలో కూడా అన్యాయం జరుగుతోందని ఈ రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పక్షాలు ఆందోళన చెందుతున్నాయి. జనాభా నియంత్రణ కారణంగా దక్షిణాదికి నిధుల్లోనూ అలాగే లోక్సభ సీట్ల విషయంలో కూడా అన్యాయం జరుగుతోందని ఈ రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పక్షాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో చంద్రబాబు కూడా ఈ విషయంలో కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించేవారు. ఇప్పుడేమో ప్రధాని మోడీని ప్రశ్నించే ధైర్యం ఆయనకు లేదు. అందువల్ల దానికి బదులు పిల్లల్ని కనండని సలహా ఇచ్చి ఏపీ జనాన్ని అటువైపు మళ్లిస్తే సరిపోతుందని అనుకున్నారనుకోవాలి. ఆర్ఎస్ఎస్ వారి మెప్పుదల కూడా వస్తుందని భావించి ఉండొచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇబ్బంది పడుతున్నది ఎవరయ్యా అంటే అది ఆయన కుమారుడు మంత్రి లోకేష్ అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ముందుగా ఆయన్ను పిల్లలను కనమనండి అని మహిళా నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఇది లోకేష్ కు ఎంబ్రాస్మెంట్ గా ఉంటుంది. బహుశా దాని వల్లనే ఏమో ఇంతవరకు ఈ సంతానోత్పత్తి అంశంలో తండ్రి ప్రతిపాదనపై లోకేష్ స్పందించలేదు, ప్రచారం ఆరంభించలేదు. ఇంకో మాట చెప్పాలి, ముందుగా మొదటి ఇద్దరు పిల్లలకు ఎందుకు ప్రోత్సాహిస్తానని అనడం లేదు. దాంతోనే ఈయన ఏదో ప్రచారం కోసం అంటున్నారులే అన్న భావన కలగదా? పిల్లలు కనడం అన్నది వ్యక్తిగత విషయం. వారి ఆర్థిక స్తోమతను బట్టి, వారి ఇతర సమస్యలను బట్టి ఉంటుంది. చంద్రబాబు కనమంటే కనడం, కనవద్దంటే కనకపోవడం ఉండదు. ఆ సంగతి కూడా ఆయనకు బాగా తెలుసు. ఒకవేళ చంద్రబాబు చెప్పారు కదా అని ఎవరైనా అమాయకంగా ఎక్కువ మంది పిల్లలను కనడం ఆరంభిస్తే వచ్చే సమస్యలను వివరిస్తూ ఒక పిల్లల డాక్టర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చంద్రబాబు మాటలను పట్టించుకోవద్దని ఆమె సూచించారు. చంద్రబాబు దృష్టిలో ఏపీ ప్రజలు మరీ అమాయక గొర్రెలుగా కనిపిస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే చంద్రబాబుకు దీనిపై చిత్తశుద్ధి ఉంటే మూడో బిడ్డని కంటే నెలకు 30,000 రూపాయలు ఇస్తామని చెప్పగలరా? లేదా 30 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని గ్యారంటీ ఇవ్వగలరా? పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు కానుకిస్తామని చెప్పిన పెద్దలు ఎంత మేర దాన్ని ఆచరించారు? ప్రస్తుతానికి చంద్రబాబు చెబుతున్నవి ఉపుసుపోక కబుర్లుగానే అంతా పరిగణిస్తున్నారు. కాకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా అప్రతిష్ఠ తెచ్చుకోవడం అవసరమా?